ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి 8/17/26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మీ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి కానీ, కెరీర్ కానీ, అలాగే హౌస్ వైఫ్స్ కానీ అండ్ హెల్త్ పరంగా అన్ని రకాలుగా మీకు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. ముందు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఎవరైనా కామెంట్స్ రెజనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ గురించి కొంచెం తెలుసుకునే దానికన్నా ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అలాగే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, కాల్ చేయమాకండి. సో ముందు వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే 8, 17 అండ్ 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ గురించి మనము కొంచెము తెలుసుకుందాము. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉంటుంది, ఎలాంటి పర్సనాలిటీ ఉంటుంది అండ్ వీళ్ళు లైఫ్ లో ఎలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనము కొంచెం తెలుసుకుందాము. వీళ్ళు ఏంటంటే చాలా కోపం ఉంటేనేమో చాలా కోపంగా అయినా ఉంటారు, లేకపోతే మరీ కూల్ గా ఉండే పర్సన్స్ అయినా అయి ఉంటారు. వీళ్ళకి ప్రతిదీ కూడా చాలా కష్టపడితే కానీ మాక్సిమం 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎక్కువగా 99% అందరూ కూడా చాలా కష్టపడితే గానీ రిజల్ట్ అనేది రాదు. అంటే ప్రతి పని కూడా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఏదైనా సక్సెస్ రావాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి. అంత ఈజీగా వీళ్ళకి సక్సెస్ అనేది రాదు. వీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం పనులు లేట్ అయిపోతాయి. వీళ్ళకి ఏదైనా అనుకుంటే గనక అది వస్తుందేమో, జరిగిపోతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు వీళ్ళు, కానీ అక్కడ జరగదన్నమాట. అండ్ అది చాలా లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఎవరైతే ఫాదర్ ఉన్నారో వీళ్ళ ఫాదర్ అంతగా అంటే అందరికీ అంటలేదు, ఒక 50% మెంబర్స్ లో మెయిన్ వాళ్ళ ఫాదర్ కి వాళ్ళకి కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరగకపోవడం కానీ, వాళ్ళ సపోర్ట్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే వీళ్ళు ఏంటంటే కొంతమందిలో వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగడం కానీ, పేరెంట్స్ కొంచెం దూరంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా చేయాలి. వీళ్ళు ఏ పని చేసినా కూడా పనికి చేయాల్సిన దానికన్నా ఎక్కువగా పని చేస్తే గానీ వీళ్ళకి రిజల్ట్ అనేది రాదు, అంత తొందరగా రాదు. అండ్ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే జడ్జిమెంట్ కి సంబంధించిన, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పొజిషన్ లో ఉంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు అందరికన్నా గొప్పగా బతకాలని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ బిజినెస్ మైండ్ తక్కువగా ఉంటుంది అనమాట. హార్డ్ వర్క్ ని నమ్ముకుంటారు తప్ప వీళ్ళు లక్ ని నమ్ముకోరు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ లో లక్ అనేది అంత ఈజీగా రాదనమాట. సో లగ్జరీ లైఫ్ కి ఇష్టపడతారు, కానీ వీళ్ళు లగ్జరీ లైఫ్ కూడా వాళ్ళు కష్టపడే వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు, కానీ ఎవరిని మోసం చేసి ఇట్లా చేయాలని అనుకోరు. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాక్సిమము బిఫోర్ 25-30 ఇయర్స్ కన్నా కూడా ఆఫ్టర్ 25-30 ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్ అండ్ డౌన్స్ అన్ని పోయి వీళ్ళ ప్రాబ్లమ్స్ లో మంచిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు సింపుల్ గా ఉంటారు అండ్ హార్డ్ వర్క్ చేసుకుంటారు. వీళ్ళు మనసులోనే అన్ని దాచుకుంటారు, అన్ని బయటకు చెప్పుకోరు అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ లో చేసేవాళ్ళు కానీ, బెట్టింగ్ చేసేవాళ్ళు కానీ అస్సలు వెళ్ళొద్దు. వీళ్ళు ఎవరైతే 8, 17, 26 వాళ్ళు ఉన్నారో స్టాక్ మార్కెట్ లో కానీ, బెట్టింగ్స్ సంబంధించినవి ఇలాంటి వాటికి అస్సలు వెళ్ళొద్దు. మంచిగా మనీ మేనేజ్ చేస్తారు వీళ్ళు. సక్సెస్ లేట్ గా వస్తుంది, కానీ హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా వస్తుంది వీళ్ళకి. సో ఇదన్నమాట. అండ్ వీళ్ళకి లవ్ లో రిలేషన్షిప్ లో కూడా కొంచెం ఫెయిల్యూర్ చూస్తారు కంపల్సరీ. మాక్సిమం మెంబర్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అయినా కూడా కంపల్సరీ చూస్తారు. డైరెక్ట్ లవ్ చేసుకుని వీళ్ళు మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే తక్కువ. కంపల్సరీ వీళ్ళలో 1 టైం అన్నా ఫెయిల్యూర్ అనేది తప్పకుండా చూస్తారు. వీళ్ళకి అన్ని వీళ్ళతో ఎవరైనా ఏమైనా చేస్తే కనుక రివెంజ్ తీసుకోవడానికి కూడా వెనకాడరు అనమాట వీళ్ళు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తారు వీళ్ళు. సో ఇదనమాట 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మెంటాలిటీ అండ్ పర్సనాలిటీ అండ్ వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా మనం చేద్దాము. ఎవరైతే 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అందరికి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము.
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ముందు స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. మీరు కంబైన్ స్టడీస్ లాంటివి అనేవి చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో తప్పకుండా మీరు ఏంటంటే స్టూడెంట్స్ బాగా చదువుకుని వచ్చిన రిజల్ట్ ని, అంటే ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మంచిగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఆ రిజల్ట్ ని మీరు ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. తప్పకుండా మీ లైఫ్ అండ్ కెరీర్ అంటే స్టడీస్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఎవరైతే జాబ్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ చేసుకునే వాళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పాం కదా, 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడాలి. కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా వర్క్ లో బిజీగా ఉంటారు. ఎందుకంటే మీరు అంత ఇష్టపడకపోయినా కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు అవసరానికి మించి మీరు కష్టపడాల్సి వస్తుంది. మీ వర్క్ కు సంబంధించిన దానికన్నా కూడా అదర్ దాన్ వర్క్ కూడా మీరు కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. సో అందరినీ కూడా మీరు మీ చేసే వర్క్ ని ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనమాట. దానివల్ల మీరు హార్డ్ వర్క్ చేస్తారన్న నమ్మకంతో మీకు ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ వర్క్ ఇస్తారు. అట్లని మనీ ఇస్తారని కాదు, మనీ వస్తుంది కానీ మనీ కన్నా వర్క్ ఎక్కువ అనేది ఉంటుంది మీకు. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో మీకు తొందరలోనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. మీరు మెయిన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి తొందరలోనే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీకు మంచి రిజల్ట్, ప్రాఫిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న హౌస్ వైఫ్స్ కి ఎలా ఉంటుందో చూద్దాము. మ్యారేజ్ చేసుకున్న హౌస్ వైఫ్స్ కి ఎలా ఉంటుందంటే మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది మేబీ అది రిలేషన్ పరంగా అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా అయినా ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా అయినా ఉండొచ్చు. అన్ని రకాలుగా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న లేడీస్ కి సంబంధించి చూద్దాము. ఎవరైతే జాబ్ చేస్తున్న లేడీస్ ఉన్నారో వీళ్ళ కొలీగ్స్ తో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో కానివ్వండి, వీళ్ళ పైన ఉండే వాళ్ళతో కానివ్వండి, వీళ్ళ గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళ గురించి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడము, నెగిటివ్ గా వీళ్ళ వెనకాల వీళ్ళ గురించి రాంగ్ గా చెప్పడం కానీ అందరికి ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ కి చూద్దాము. ఎవరైతే బ్రేకప్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారని ఆలోచించుకుని ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతున్నారు వేరే రూట్ లో. మేబీ వాళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే రూట్ అంటే వద్దనుకుని కెరియర్ ఇలా అయినా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ మీరు వాళ్ళు వేరే వాళ్ళతో పార్ట్నర్ తో ఉన్నారని చెప్పాను కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కానీ మీరు మిమ్మల్ని అయితే ప్రెజెంట్ అయితే వద్దనుకుంటున్నారు. బ్రేకప్ లో ఉన్న బ్యాచిలర్స్, ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో స్టడీస్ అయిపోయి బ్యాచిలర్స్ ఉంటారు కదా, అంటే జాబ్ చేస్తూ ఉండైనా ఉండొచ్చు, వీళ్ళైతే తొందరలోనే మీ పార్ట్నర్ అనే వాళ్ళు వస్తారు. ప్రెజెంట్ అయితే మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి వద్దామా అని, అంటే అతి తొందరలోనే మీ గురించి రియలైజ్ అయ్యి మీ ఇద్దరి మధ్య ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వారున్నిటిని సరి చేసుకుని మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రేకప్ అయిన వాళ్ళకి గొడవలు జరిగిన వాళ్ళకి మీ పార్ట్నర్ కూడా ఒకవేళ మీ సైడ్ తప్పు ఉంటే గనక వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే గనక తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే దీంట్లో రాయాలిటీ అంటే నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వస్తారు, తిరిగి వస్తారు. ఎవరైతే మీ సైడ్ నుంచి తప్పు ఉందో వాళ్ళైతే తప్పకుండా తిరిగి రారు. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో మీకు వద్దని చెప్పేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళకి చూద్దాము. వాళ్ళు కూడా ప్రెజెంట్ మీకోసం వస్తారు. మేబీ వాళ్ళు ఇట్లా కూడా అయి ఉండొచ్చు, మీ మనీ చూసో మీ దగ్గర ఉన్న ఏదైనా ఎక్స్పెక్ట్ చేసైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ వాళ్ళు లవ్తోనే వస్తారని ఏం లేదు. కంపల్సరీ వాళ్ళు మేబీ మనీ చూసి కూడా మీ లగ్జరీ లైఫ్ కానీ మీ శాలరీని కానీ ఇలాంటి వాటికి చూసైనా కూడా మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెల్త్ పరంగా ఎట్లా ఉందో చూద్దాము. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు.
అండ్ మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా, దేన్నైనా కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు, దేన్నైనా కూడా మంచిగా చేసుకునే మెంటాలిటీ ఉంది మీకు. సో ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు డల్ అయిపోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా చేసుకుని రికవరీ అవ్వడానికి చాలా తొందరగా రికవరీ అవుతారు. ఎందుకంటే ఎవరైనా కూడా హెల్త్ బాగోలేనప్పుడు నాకేదో అయిపోయింది, నేను ఇట్లానే ఉంటానా, నిన్న నా ఇచ్చేయలేనేమో అని వాళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ హెల్త్ రికవరీ అవ్వాల్సింది 10 days లో రికవరీ అవ్వాల్సింది 15 days పడుతుంది అనమాట. అది అలా కాకుండా లేదు నాకేం కాలేదు, నేను తొందరగా మంచి, అది ఫీవర్ ఎవరివ్వండి, పెద్ద హెల్త్ ప్రాబ్లం అయినా అవనివ్వండి, లేదు నాకు ఏం కాదు, నాకు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, నన్ను నేను రికవరీ చేసుకుంటాను, నా హెల్త్ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను అనుకుని మంచిగా ఫుడ్ కానీ డైట్ కానీ స్ట్రాంగ్ గా ఉండి టైంకి వేసుకుని అన్ని మంచిగా ఉండే వాళ్ళకి 10 days లో నయం అవ్వాల్సింది 1 week లోనే నయం అయిపోతుంది, ఇంకా 5 days లోనైనా నయం అయిపోతుంది. ఏంటంటే మనమే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, మన మెంటాలిటీ మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. సో తప్పకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక రికవరీ అయిపోతాయి అనమాట. అండ్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి చూద్దాము. తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది అండ్ ఎవరో కూడా సపోర్ట్ కూడా చేస్తారు జాబ్ విషయంలో కూడా. అండ్ మీకేందంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ కి సంబంధించింది మీరు అనుకున్న, అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కానీ వేరే ఊర్లో కానీ ఇట్లాంటి చోట పడే ఛాన్సెస్ అయితే ఉంది మీ పోస్ట్ అనేది కూడా. సో తప్పకుండా మీకు పాజిటివ్ గానే ఉంది. ఎగ్జామ్స్ రాసి జాబ్ పర్పస్ కోసము గ్రూప్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసారు, రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎట్లుందంటే వీళ్ళలో కొంతమందిలోనే బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకేమో మంచి రిజల్ట్ వస్తుంది. అదే హార్డ్ వర్క్ చేయకుండా నాకు మంచిగా రావాలని చెప్పి దేవుడికి ప్రే చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే బాగా చదువుకుని రాసినాక నాకు మంచిగా రావాలి దేవుడా అని చెప్పి కోరుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ రాయరు, సరిగ్గా ప్రిపేర్ అవ్వరు, ఏమీ చేయరు. ఎగ్జామ్స్ అయిపోయినాక మాత్రం ఎగ్జామ్ ముందు రోజు పెన్ను ప్యాడ్ ఇవన్నీ పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళేసి నా మంచిగా చేయి నీ మంచిగా చేస్తే మంచి రిజల్ట్ వస్తే కానీ నీ కొబ్బరికాయలు కొడతాను, అది కొడతాను, ఇది కొడతాను అని చెప్పి మొక్కులు తీసుకుంటా అని చెప్పి మొక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అంత మంచిగా రాదు. ఎవరైతే బాగా కష్టపడతారో ఎగ్జామ్స్ కోసం కానీ రిజల్ట్ కోసం కానీ బాగా కష్టపడి రాస్తారో వాళ్ళకైతే మీకు పాజిటివ్ గా ఉంటుంది, మంచి జాబ్ కూడా వస్తుంది. యూనివర్స్ గైడెన్స్ కార్డ్ దిద్దాము వీళ్ళకి. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కానివ్వండి, ఫ్రెండ్షిప్ సైడ్ నుంచి కానివ్వండి, మీకు అందరితో కూడా కొంచెము ఎవరితో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయా లేకపోతే ఎవరితో కోపంగా ఉన్నా వాళ్ళతో కొంచెం మంచిగా ఉండండి, అందరితో కూడా ప్రేమగా ఉండండి, కేరింగ్ గా ఉండండి. సో అలా ఉండడం వల్ల మీ లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు కూడా సాఫ్ట్ గా అయిపోతారు, గొడవలు పడమాకండి. సో ఇది నీకు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అనేది. సో ఎవరైతే 6, 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనం. ఎవరైతే 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డ్స్. టేక్ యాక్షన్, బీ అసెప్టివ్, పీస్ఫుల్ రిజల్యూషన్, రీకన్సిడర్, కాంప్రమైజ్. ఎవరైతే మీరు ఉన్నారో ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, ఏదైనా జాబ్ విషయంలో కానివ్వండి, అన్ని ఒకసారి ఆలోచించుకొని కాంప్రమైజ్ అయ్యి, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్ అయ్యి టేక్ యాక్షన్. ఏదైతే మీ దగ్గర ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయో లేదా మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మీరు కొంచెము వాళ్ళని ఫర్గివ్ చేసి రీకన్సిడర్ చేసుకుని వాళ్ళకి కొంచెం మంచిగా మీతో ఉంటే కనుక మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఏదైనా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా పీస్ఫుల్ గా మీ డెసిషన్ అనేది తీసుకోండి. హడావిడిగా తొందరపాటులో వాళ్ళు మంచోళ్ళు కాదేమో, నాకు అది రాదేమో, నా లైఫ్ ఇంతే డిసప్పాయింట్మెంట్ లో ఉండకండి. ఎందుకంటే డిసప్పాయింట్ వల్ల సగం ఇంకా లైఫ్ ఇంకా డల్ అయిపోతుంది. ఎప్పుడైతే లేదు నేను స్ట్రాంగ్ అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే మీ లైఫ్ ఇంకా యాక్టివ్ గా ఉంటది. తదాస్తు దేవతలు కూడా ఎవరైతే చెడుగా కోరుకుంటారో అనుకుంటా ఉంటారు కదా కొంతమంది, నా లైఫ్ ఇంతే, నా బతికింతే, ఎప్పుడు నాకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అని అనుకుంటా ఉంటారు. చూడండి తదాస్తు దేవతలు ఏమంటారంటే అలాంటి వాటికి ఏవైతే చెడుగా అనుకుంటా ఉంటావో, చెడుగా మాట్లాడుకుంటా ఉంటావో వాటికే తదాస్తు అంటారు. ఏవైతే మనం మంచిగా మాట్లాడుకుంటామో, మేమిద్దరం బాగుండాలి, నేను అందరితో మంచిగా ఉండాలి, ఇట్లా ఉన్న వాటికి ఎవరు. ఎందుకంటే మంచి లేట్గా అయినా కూడా వస్తుంది, చెడు ఫాస్ట్గా వస్తుంది,
అలాగే ఎక్కువగా బాధను పెడుతుంది. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా చూడండి. ఎవరికైనా కూడా చెడులో మంచి వెతకండి, మంచిలో కూడా చెడు వెతకండి. ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండదు. పాస్ట్ మనం తీసుకురాలేము, గడిచిపోయింది కాబట్టి. ఫ్యూచర్ మనం తేలేము, ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజు నైట్ పడుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ లెగుస్తారని లేదు, లెగవరని కూడా లేదు. సో ప్రెజెంట్ ఒక్కటే మన చేతిలో ఉంటది కాబట్టి మన చేతిలో ఉన్నదాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచి డైరెక్షన్ లో యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మన లైఫ్ ని మంచిగా చేంజ్ చేసుకుని ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరండి, మన లైఫ్ ని మనమే ఉద్ధరించుకోవాలి. సో ఇదనమాట. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రెజనేట్ అవుతాయారో వాళ్ళకి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇవి జనరల్ రీడింగ్స్ అనమాట. ఎవరికైతే యాక్యురేట్ అవుతాయో వాళ్ళు కామెంట్ క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.